నా ఉదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. 2025 సంవత్సరంలో దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 122వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకిస్తూ వచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. కృపలో ప్రభువా, ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానములో కొద్ది నిమిషాలు ఈ వాగ్దానాన్ని గురించి మేము ధ్యానం చేయబోతూ ఉండగా, వాగ్దానం అది నీవిచ్చిన మాట కనుక ఈ మాటను మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో స్థిరపరిచి అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షాలేం, యెహోవా నిసి, యెహోవా రాఫా. యెహోవా షమ్మా, యెహోవా షాలోం, యెహోవా నిసి, యెహోవా రాఫా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షాలోం, యెహోవా నిసి, యెహోవా రాఫా. యెహోవా షమ్మా, యెహోవా షాలోం, యెహోవా నిసి, యెహోవా రాఫా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యంలో గడిచిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. క్షేమం అంటే ఏంటో, క్షేమము ద్వారా మానవుని జీవితానికి కలుగు చేసే 3 విధాలైన ఆశీర్వాదాలు ధ్యానం చేశాం. నెంబర్ 1, మొట్టమొదటి ఆశీర్వాదం ప్రభువే మనకు ఆధారంగా ఉంటాడు అని. రెండవ ఆశీర్వాదం మనల్ని విస్తరింపజేసి క్షేమాన్ని కలుగు చేస్తాడు అని. మూడవ ఆశీర్వాదం ఆయనే నీ వెంట నడుస్తూ నడిపిస్తాడు అని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడు? ఇక్కడ చదువుతున్నటువంటి వాగ్దానం, నేను మీకు క్షేమము కలుగునుగాక అని నేను అంటాను. క్షేమాన్ని దేవుడు ఎవరికి కలుగు చేస్తాడు? క్షేమము అనగా కరువు, క్షేమము అనగా సుఖ జీవితం గడిపేటువంటి సంవత్సరములను శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా గడిపేటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో ప్రతి మానవుడు వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆశిస్తున్న ఓ ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, మేము సుఖ సంతోషాలతో ఉండాలి, శాంతి సమాధానాలతో మేము ఉండాలి, నెమ్మదిగా మేము బ్రతకాలి. ఏ విధమైనటువంటి సమస్య మా దరి చేరకూడదు. ఆటంకాలు ఎదురవుతూ ఉన్న వాటిలో కూడా అపజయం పాలు కాకుండా జయము చేత మేము నింపబడాలి అని ప్రతి మానవుని యొక్క కోరిక, ఆశ, తపనయ్యి ఉంది. అయితే మనకు క్షేమాన్ని కలుగు చేసేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తే, నా క్షేమాధారము నా ప్రభువే అన్నాడు. మనకు క్షేమాన్ని కలుగు చేసేవాడు ఎవరు చెప్పాలి?
ఎవరు కలుగు చేస్తాడు? దేవుడే మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన తప్ప ఈ లోకములో క్షేమంగా ఉండాలని మనం ఎక్కడికెక్కడికి ప్రయాణం చేసినా, లోకములో ఉన్న ఏ ప్రయత్నాలను మనం చేసినా పెద్దగా క్షేమం మనకి కలగకపోవచ్చేమో కానీ, ప్రభువు మనకు ఆధారంగా నిలిచి ఉంటే, ప్రభువే మనకు క్షేమాన్ని కలుగు చేయడానికి ఆయన ఒక అడుగు మన కొరకు ముందుకేస్తే నిశ్చయముగా మనం క్షేమంగా ఉండగలుగుతాం. కొన్ని విషయాలు దేవుని వాక్యములో ఈ వారం మన ధ్యాన నిమిత్తముగా దేవుడు ఎవరికి క్షేమాన్ని కలుగు చేస్తాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట చూద్దాం. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండ గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళు ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 16వ వాక్యం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 16వ వాక్యం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. అలాగే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఈ 3 వచనాల్లో మనకు కనబడుతున్న ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట చదువుతారా? చదువుమా. నీవు నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడవు, నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ 3 వాక్యాల్లో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. క్షేమముగా నీ ఉండాలి అని నీవు ఆశిస్తూ ఉంటే నీవు చేయవలసిన ఓ ప్రాముఖ్యమైనటువంటి పనిని దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను నీకు అనుగ్రహించుతున్న దేశములో నీవు నీ కుటుంబం నీ వ్యక్తిగత జీవితం క్షేమముగా ఉండాలని నీవు ఆశిస్తూ ఉంటే నువ్వు చేయవలసినటువంటి ఓ ప్రత్యేకమైన పని ఏంటి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నెంబర్ 1, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి. రెండవదిగా ఆత్మీయంగా నిన్ను బలపరిచి నీ కొరకు అహర్నిశలా ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తున్న ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు కూడా నువ్వేం చేయాలి? వారిని గౌరవించాలి. బ్రతికున్నప్పుడు పట్టెడు అన్నం మెతుకులు పెట్టడానికి అవకాశం ఉన్నా లేనట్లుగా ప్రవర్తిస్తూ ఏదో వారి యొక్క తదనంతరం వారి బ్రతుకు తెల్లవార్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏదో వారి కొరకు వారి పేరు మీద ఘనమైన కార్యాలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. బ్రతుకున్నప్పుడు వారిని పరామర్శించి వారికి కావలసినటువంటి తిండి, ఆహారం, వారికి కావలసినటువంటి వస్త్రాలు, వారికి ఏ ఏ సదుపాయాలు వారికి కలుగు చేయడానికి కొరకే బిడ్డలుగా మనకి ఏ సదుపాయాలు వారు కలుగు చేశారో అదే సదుపాయాలను తల్లిదండ్రులుగా మనల్ని కన్నటువంటి వారికి మనం అట్టి సదుపాయాలు కలుగు చేస్తే అది సన్మానించడం అంటే. చనిపోయిన తర్వాత 1 లక్ష రూపాయలు పెట్టి ప్రశాంతంగా దినము చేసో లేకపోతే ప్రార్థన పెట్టో ఒక 2,000 మందికో 3,000 మందికో భోజనం పెట్టి పాలరాయితో సమాధి కట్టించి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే కన్నా గొప్పతనం ఏంటి అంటే బ్రతికున్నప్పుడు వారి కనీస అవసరాలు తీర్చడమే నువ్వు వారిని సన్మానించడం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లిదండ్రులకు భయపడాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులను కొట్టకూడదు, తిట్టకూడదు, తల్లిదండ్రులను శపించకూడదు, దూషించకూడదు. తల్లిదండ్రులను వారు బ్రతికున్నంత కాలం నిన్ను ఎలా చంటి పిల్లవాడు దగ్గర నుంచి నేను ఎలాగ కౌగిలిలో ఎత్తుకొని కన్ని పెంచి పెద్దవారిని చేసి నిన్ను ఏ విధంగా నీకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చారో అదే విధంగా వారి యొక్క వృద్ధాప్య స్థితిలో నీవు కూడా ఏం చేయాలి అంటే వారిని అలాగున పరామర్శించాలి. ఎవరికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే నిర్లక్ష్యంగా ప్రవర్తించే వాళ్ళకి కాదు, భయపడనటువంటి వారికి కాదు. ఎవరికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే తల్లిదండ్రులను సన్మానించడం అంటే శాల్వ గప్పి దండయాల్సిన అవసరం ఏమిలే. ఏం చేయాలి అంటే వారి యొక్క కనీస అవసరతలను తీర్చగలగాలి. కొంతమంది లేక ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కొంతమంది ఉండి కూడా పరామర్శించినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అనాథాశ్రమాల్లో చూడండి,
వారికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, కడుపారా కనుక్కొని ఆస్తిపాస్తులు సంపాదించి ఎవరిది వాళ్ళకి రాసిస్తే వాళ్ళకి పట్టెడు అన్నం మెతుకులు పెట్టడానికి అవకాశం ఉండి కూడా పెట్టలేక అనాథాశ్రమాల్లో కొంత అమౌంట్ పే చేసి మీరు చూసుకోండి మేము చూడలేమని అట్లాగా వదిలేసి వస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు క్రైస్తవులుగా దేవుని పిల్లలమైన మనకు ఉండకూడదని దేవుని వాక్యంలో ప్రభు ఏం రాశాడు అంటే, నీవు క్షేమంగా ఉండాలి, మధ్యలోనే నీ తనువు ముగించకుండా దీర్ఘాయువు చేత దీర్ఘాయుష్మంతుడుగా దీర్ఘాయుష్మంతురాలుగా నీవు ఉండాలి అంటే నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను మాత్రమే కాదు, నీ కుటుంబంలో అత్తామామున్నా, నీ కుటుంబంలో పెద్దలైన వారు ఎవరున్నా వారిని నువ్వేం చేయాలంటే వారిని శ్రద్ధగా జాగ్రత్తగా నిర్లక్ష్య వైఖరితో కాక యథార్థముగా పరిపూర్ణమైనటువంటి ప్రేమతో విశ్వాసముతో నిర్లక్ష్యము చేయక నీ పిల్లలని నీవు ఎలాగూ చూసుకుంటున్నావో పెద్దలైన నీ ఇంటిలో ఉన్న వారిని కూడా ఆ విధంగా గౌరవించడం దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం. ఇది క్రైస్తవులకు విధి అని చెప్తున్నాను. కనుక ఓ దైవజనుడిగా మీ క్షేమాన్ని కోరుకుంటూ మీకు ఇస్తున్నటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి మాట ఏంటి అంటే, ఎప్పుడో సన్మానిద్దాం ఎప్పుడో చేద్దామని కాదు, కానీ వారు బ్రతికి ఉన్నప్పుడే, వారు సజీవులుగా ఉన్నప్పుడే, వారు ఈ లోకములో ఉండగానే వారి కొరకైనటువంటి కనీస అవసరతలను కుమారులుగా తీర్చాలి, కోడళ్ళుగా తీర్చాలి, కుమార్తెలుగా తీర్చాలి, అల్లుళ్ళుగా తీర్చాలి. ఏ భవబంధాలైతే దేవుడు పెద్దలైన వారితో నీకు ఇచ్చారో వారి యొక్క అవసరతలను మీరు తీర్చినప్పుడు, పెద్దవాళ్ళు అంటాడు తాటగా పెట్టిన బొచ్చంట తలవాగిట్లోనే ఉంటుంది అంటాడు. ఇప్పుడు నువ్వేదైతే నీ అత్తమామలుగా చేస్తున్నావో, ఇప్పుడు నీవేదైతే నీ తల్లిదండ్రులుగా చేస్తున్నావో, ఇప్పుడు నా పిల్లల్ని నేను అట్లా పెంచలేదు, మా వాళ్ళు అట్లా చూడరు అనుకోవాల్సినట్టు అవసరం ఏమీ లేదు. నువ్వు చూస్తున్న సంగతి నీ అత్తమామని ఎట్ట చూస్తున్నావో, తల్లిదండ్రులను ఎట్ట చూస్తున్నావో, ఎవరొస్తే ఎంత విలువిస్తున్నావో, ఎవరిని ఎలా ప్రవర్తించేటట్లుగా నీవు చేస్తున్నావో, అది ఖచ్చితంగా పిల్లలు పైకి చెప్పలేకపోవచ్చు కానీ వారి హృదయాలలో అది ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారి హృదయాల్లో అది ఉంటుంది. కనుక రేపు ఒక దినాన అవసాన పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే శిక్షలో నిన్ను కూడా చూస్తారు. కనుక ఓ దైవజనుడిగా బ్రతిమలాడుతూ ఏం చెప్తున్నాను అంటే, నీ ఇంటిలో ఉన్నటువంటి పెద్దలని ఎవరినైనా నిజంగా నీవు క్రైస్తవరాలు అయితే, నిజంగా నీవు క్రైస్తవుడు అయితే, యేసు రక్తము చేత కడగబడిన అనుభవ ఆధిక్యత నీకుంటే నువ్వేం చేయకూడదంటే పెద్దలని ఎవరిని నిర్లక్ష్యము చేయబాక. వారు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు నిన్ను దూషిస్తున్నా, వారు నిన్ను పలకరించినా పలకరించకపోయినా, వాళ్ళు నీ కొరకు ఏది ఇవ్వలేకపోయినా వారిని నువ్వేం చేయాలంటే ప్రేమతో వారిని సన్మానించాలి. కనుక ఎవరికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అంటే, నెంబర్ 1, నీవు క్షేమముగా దీర్ఘాయుషమంతుడిగా ఈ లోకములో ఉండాలి అంటే రెఫరెన్సులు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, కానీ రెఫరెన్సులు చెప్పే సమయం కాదు కనుక ఒక మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. చూడండి దేవుని వాక్యంలో అక్కడ ఏమని రాయబడింది అంటే, నీకు క్షేమముగా ఉండి నీకు దీర్ఘాయువు కలగాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. రెండో మాట చూపిస్తాం దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథం, ఇదే 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండిన మేలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు? ఇది మన అంశం. ఎవరికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు అంటే, నెంబర్ 1, తల్లిదండ్రులను పెద్దలైనటువంటి వారిని సన్మానించే వారికి, గౌరవించే వారికి, విధేయులైన వారికి, భయపడే వారికి, నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్తగా చూచుకునే వారికి క్షేమాన్ని ఇస్తాడు. రెండవదిగా ఎవరికి క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడు అంటే, ఈ ఇచ్చిన వాగ్దానం నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో దీన్ని దేవుడు నెరవేర్చాలి అని దేవునికి ఆశ ఉంది. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు చేయవలసిన మరొక పని ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందంట చెప్పాలి. మనుషుడంటే భయం ఉండగాని ఆత్మను చంపేవానికి భయపడలేదు కానీ శరీరాన్ని చంపేవానికి భయపడుతున్నారు అన్నాడు పౌలు గారు. ఈ లోకపరమైనటువంటి భయము పెద్దగా ఉన్నా లేకపోయినా ఉపయోగం ఏమి లేదు. అయితే నీకు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి?
జీవము కలిగిన దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి. సామెతల పుస్తకము 9వ అధ్యాయము 10వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మరి జ్ఞానమునకు మూలము అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారు చెడుతనమును అసహించుకుంటారు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు లోకమునకు వేరై బ్రతుకుతారు, పాపానికి వేరై బ్రతుకుతారు. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవము, నమ్మమును ఏది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉండకుండునట్లుగా చూసుకుంటారు. కనుక యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏమిస్తాడు అంటే క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఒకవేళ వారికి ప్రాణాపాయమైన పరిస్థితులు ఎదురైనా, మనందరికీ తెలిసిన 1-2 సందర్భాలు మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. మనందరికీ సుపరిచితమైనటువంటి భక్తుల జీవితాలు, షడ్రక మెషక అబెద్నెగోల జీవితాల్లో ఓ ప్రత్యేకమైనటువంటి మరి దురాయి అనబడిన మైదానములో ఒక బొమ్మను నిలబెట్టాడు. బొమ్మను నిలబెట్టి దాన్ని మొక్కండి, దాని యందు భయభక్తులు కలిగి ఉండని ప్రకటన చేస్తూ ఉంటే, మేము చావైనైనా చస్తాము కానీ ఆ బొమ్మకు మాత్రం మేము మొక్కమన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మొక్కని వారు ఎవరైనా ఉంటే వారిని ఏం చేయాలి అంటే అగ్నిగుండములో పడవేయమన్నారు. అగ్నిగుండములో పడవేయమన్నారు. పడవేయమని చెప్పినప్పుడు రాజుగారి ఆజ్ఞను ధిక్కరించారు కనుక 7 అంతల అగ్ని అధికము చేసి వీరిని తీసుకెళ్లి అగ్నిగుండములో పడవేశారు. అగ్నిగుండములో పడవేస్తే 4వ వాడిగా నా దేవుడు వారితో తిరుగుతూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహింపరదాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడుతాయి అనందు 32వ కీర్తనలో. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా షడ్రక మెషక అబెద్నెగోలు జీవితాలు ఉన్నాయి కనుక అగ్నిగుండములో వారు పడిపోయినా వారికి ఏ ఆపద దేవుడు కలుగు చేయలేదు. సింహాల బోనులో పడవేశారు. ఆయన దానియేలు సింహాల బోనులో పడవేసిన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రాజు చిరకాలము జీవించునుగా. కానీ ఆ మాటను పైకి వెల్లడింపజేసినప్పుడు ఎవరైతే దానియేలుకు కీడు చేయడానికి ప్రయత్నము చేశాడో, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడిగా దానియేలు యొక్క జీవితము దేవునికి కనబడింది కనుక దానియేలును దేవుడు సింహాల బోనులో నుంచి కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు క్షేమము కలగాలి అంటే నువ్వు చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే దేవుని యందు భయమును, దేవుని యందు భక్తిని కలిగి ఉండాలి. 97వ కీర్తన 10వ వచనం అంటాడు. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించే వారలారా మీరేం చేయాలంటే చెడుతనాన్ని అసహించుకొనుడి అన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏం చేయాలి అంటే చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. చెడును ప్రేమించే వారిగా ఉండకూడదు, చెడును అనుసరించే వారిగా ఉండకూడదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు నిలుపునట్లుగా మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించి మీరు నడిస్తే మీకు మేలు కలుగుతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం, భయం అంటే యెహోవా యందలి భయం, యెహోవా యందలి భక్తి, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకు క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడు. 3వ మాట చూద్దాం దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయము 40వ వాక్యం, 4వ అధ్యాయం 40వ వాక్యం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అన్నాడు. అలాగే 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో కూడా మీరు చదివితే ఇదే మాటలు అక్కడ కూడా కనబడతాయి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 10వ అధ్యాయంలో మరి 11వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని కూడా మీరు చూస్తే అక్కడ కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. నీవు దేవుడు నీకు ఇచ్చుచున్న ఈ దేశంలో నీవు క్షేమముగా ఉండాలి అంటే, దీర్ఘాయుష్మంతుడిగా నీవు ఉండాలి అంటే నీవు చేయవలసినటువంటి మరొక శ్రేష్టమైన పని ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానాన్ని చేస్తూ
వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీవు వీటిని అనుసరించాలి అని చెప్తూ వచ్చాడు. అవునా కదా? ఇప్పుడు మరి నాన్న దగ్గరికి వచ్చాడు, కొడుకో కూతురో నాన్న దగ్గరికి వచ్చి, నానా నానా నాకు ఇదిగో పలానా వస్తువు కావాలి అని చెప్పాడు. వారి యొక్క పరిస్థితులు ఏవైనా పిల్లలు ఆశించిన దాన్ని తల్లిదండ్రులు వారు కష్టపడైనా చేయడానికి ఆశిస్తారు. ఇది తల్లిదండ్రుల మనసు. కొంతమంది తల్లిదండ్రుల మనసు ఏంటో పిల్లలకు అర్థం కాక లోకములో పోతున్నటువంటి పోకడను అనుసరించి వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళ స్థితి ఏంటో తెలుసుకోక వారు అన్నారు కనుక మాకు కూడా ఖచ్చితంగా అది కావాల్సిందే అని కూర్చొని తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి వారు చాలామంది ప్రబుద్ధురాళ్ళు ఉన్నారు లోకంలో. అయితే క్రైస్తవులైనటువంటి విశ్వాసులైన దేవుని పిల్లలు, మన పిల్లలు అలాగుండకూడదు. కూర్చోవాలి, అది బయటికి తీసుకెళ్ళిపోండి, ఆడుకునే స్థలం కాదు కదా ఇది. పిల్లలకు కూడా ఆశీర్వదించబడాలి, కొద్దిగా కంట్రోల్ చేసుకోండి పిల్లల్ని. ఎవరైనా ఒకటే. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పిల్లలు ఏదైనా అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లలు కోరుకున్న దాన్ని తల్లిదండ్రులు ఎంత కష్టమైన నష్టమైన తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే ఆ పిల్లలకు తీసుకొచ్చి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. ఇస్తూ వాళ్ళు ఏం చెప్తారంటే, అరే నువ్వు అడిగిన దాన్ని కొనిస్తాను, నువ్వు ఆశించిన దాన్ని నీకు ఇస్తాను, అయితే నువ్వేం చేయాలంటే ఇదిగో ఈ 10th క్లాస్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి చూపించు. ఏం పెడుతున్నారు? ఆజ్ఞ. వాళ్ళు కోరుకుంటున్నారు ఒకటి, నువ్వు కోరింది నేను ఇవ్వాలి అంటే నేను కోరుకున్నట్లుగా కూడా నువ్వు చెయ్యాలి. నేను ఆశించింది నీకు నేను ఇవ్వాలి అంటే నేను ఆశించింది కూడా నీవు అలాగా చేయాలి. ఇదిగో నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి చూపించరా, అట్లాగే నువ్వు అనుకున్నటువంటి సెల్ ఫోన్ నీకు కొనిపిస్తాను, నీవు అనుకున్నటువంటి బండి నీకు కొనిపిస్తాను, నీవు కోరుకున్నటువంటి వీడియో గేమ్ నీకు ఇప్పిస్తాను, నీవు కోరుకున్నటువంటి కాలేజీలో నేను ఖచ్చితంగా నాకు అది వల్లగాని పనైనా నీవు అనుకున్న కాలేజీలో నేను చేర్పిస్తానని చెప్తారు తల్లిదండ్రులు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే జీవము కలిగిన దేవుని దగ్గర నీవు ఏది ఆశిస్తున్నావో, జీవము కలిగినటువంటి దేవుడు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వాలని నీవు ఆశిస్తున్నావు కనుక దీర్ఘాయుష్మంతురాలుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని క్షేమముగా 2025వ సంవత్సరం అంతా ఉండాలి, అన్నిటిలో క్షేమాన్ని దేవుడు నీ కలుగుజేయాలని ఆశిస్తున్న నీ జీవితంలో నువ్వేం చేయాలి అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మీరు చదివితే అక్కడ 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా 2 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. నెంబర్ 1, నీ దేవుడని యెహోవాను పరిపూర్ణముగా పూర్ణ భక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో పరిపూర్ణంగా నీ దేవుడని యెహోవాను సేవించి ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. కట్టడలు ఇచ్చాడు దేవుడు. నీవిదిగో దీనికి లోబడి ఉంటే నేను నీకు ఇది చేస్తాను, నీవిలాగు చేయకపోతే నేను నీకు ఇలాగు చేయడానికి నేను ఇష్టపడను. కట్టడలను, విధులను, శాసనాల్ని దేవుడు తన పిల్లల శ్రేయస్సు కొరకు ఇచ్చాడు. దేవుడు తన పిల్లల ఆశీర్వాదం కొరకు ఇచ్చాడు కనుక నీవు క్షేమముగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవాలి, ఆయన కట్టడలు ఏంటో తెలుసుకోవాలి, ఆయన విధులేంటో తెలుసుకోవాలి, ఆయన యొక్క శాసనం ఏంటో తెలుసుకోవాలి. అవి తెలుసుకొని వాటి ప్రకారంగా వాక్యానుసారంగా నీ జీవితాన్ని నీవు కట్టుకోగలిగినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. 4వ మాట చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 23వ వచనం. 7వ అధ్యాయం 23 చదువుమా. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొందురు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేయాలి అంటే నా ఇష్టం వచ్చినట్లు నేను వెళ్తాను, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు అంటే నీకు క్షేమం రాదు. దేవుని వాక్యములో ఉంది, అన్ని మార్గాల్లో కన్నా పురాతనమైన మార్గం మన యేసయ్య మార్గం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పురాతన మార్గములను విచారించి తెలుసుకోండి అన్నాడు వాక్యములో. ఏ మార్గం అంటే ఇది? యేసే మార్గము
ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే సర్వమురా, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే సర్వమురా. మేలు చేసే మార్గాలు ఉన్నాయి, కీడు చేసే మార్గాలు కూడా ఉన్నాయి. సహజంగా మానవుడు ఏ మార్గాన్ని అనుసరించి నడుస్తాడు అంటే మేలు చేసే మార్గాన్ని కోరుకోవట్లేదు, మేలు చేసే మార్గములో నడవడానికి ఇష్టపడట్లేదు. కీడు చేసే మార్గం, అపవిత్రతలు నడిపించే మార్గం, అన్యాయము చేసేటువంటి మార్గములో నడవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప జీవ మార్గములో నడవడానికి ఎవడు కూడా ప్రయాసపడలేదు. సామెతల గ్రంథంలో అంటాడు, బుద్ధిమంతుడైతే జీవమునకు పరమునకు పోయే జీవ మార్గాన్ని ఎన్నుకుంటాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతేనంట బుద్ధిమంతులైతే మంచి మార్గమేదో, మేలైన మార్గమేదో, సరైన మార్గమేదో, పరలోకానికి మనల్ని తీసుకెళ్లే మార్గమేదో దానిలో నడుస్తారు. లోకములో చాలా మార్గాలు ఉన్నాయి, అవునా కదా? ఆకాశ గగన తలంపై వెళ్ళేటువంటి మార్గం ఏ మార్గం అంటే ఇది చెప్పాలా? ఎయిర్ ఫోర్సే కదా. విమాన మార్గం, ఇప్పుడు పట్టాల పైన రైలు మార్గం, రోడ్డు పైన రోడ్డు మార్గం, నీళ్లపైన జల మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ మార్గాలు గమ్యానికి చేరుస్తాయో చేర్చవో మనకు తెలియదు, కానీ మొత్తానికి దేవుడు చేర్చాలనుకుంటే చేరుస్తాడు, లేకపోతే మధ్యలోనే గందరగోళం అయిపోయింది. కనుక ఓ దైవజనుడిగా ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీకు క్షేమము కలగాలి అంటే యేసయ్య మార్గములో నీవు నడవడం నేర్చుకోవాలి. నటించడం నేర్చుకోవాకండి, ప్రమాదం. దానివల్ల కొంతమంది నడుస్తున్నట్లుగా ఉంటారు కానీ నడవడానికి ఇష్టపడలా. కొంతమంది వారు నడవడానికి ప్రారంభించి నడుస్తూ ఉన్నట్లుగా ఉండి మధ్యలో వారి యొక్క ఐకిక విచారముల వలన మధ్యలో వారి యాత్రను నిలిపివేసుకుంటున్న వారు ఉన్నారు. లేదు, మనము ఎప్పటి వరకు నడవాలి అంటే ఆయన వచ్చేదాకా, మనము చచ్చేదాకా యేసు మార్గములో కొనసాగుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు అంటే కొంతకాలం నడిచి కొంతకాలం ఆగిపోతే క్షేమం రాదు. కొంతకాలం విశ్వాస మార్గంలో ఉండి, కొంతకాలం లోక మార్గంలో ఉండి, మరలా కొంతకాలం విశ్వాస మార్గంలోకి వచ్చి ఎట్లా అటు ఇటు అటుగా ఉంటే అలాంటి మార్గములో ప్రయాణం చేసే వారికి క్షేమాన్ని దేవుడు కలుగు చేయడు. ఏమంటా నేను ప్రభువుని నమ్ముకున్నానో, ఏమంటా దేవుని సేవకునయ్యానో, ఏమంటా విశ్వాసనయ్యానో, ఏమంటా దేవుని సన్నిధిలోకి నేను వచ్చానో, నా ప్రాణమున్నంత వరకు ఇక నా మార్గము వేరే మార్గం లేదు. నా మార్గం ఇంకెవరుతానంటే నేను వెనుకున్నటువంటి వాటిని మర్చిపోయి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటాడు, నేను వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్న పరుగు పందెములో బహుమానము కొరకు పరిగెత్తుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకు ఒక బహుమానం ఉంది ముందు. ఆ బహుమానం ఏంటంటే పరలోక రాజ్యములో జీవ కిరీటాన్ని దేవుడు మనకు ధరింప చేయబోతున్నాడు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు మాట్లాడుతుంటాడు, నా పరుగును నేను కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఇక మీదట జీవ కిరీటాన్ని నా దేవుడు ఉంచాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాస పరుగు పందెములో, ఈ యాత్రలో, ఈ మార్గములో నీవేం చేయకూడదంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, యేసే మార్గం అని నమ్మావు, యేసే సత్యం అని నమ్మావు, యేసే జీవం అని నమ్మావు, యేసు మార్గములో ప్రయాణించుచున్న నీవు క్షేమముగా ఉండాలి అంటే ఆ మార్గములోనే కొనసాగాలి తప్ప మరలా వేరే మార్గానికి నీ వెళ్ళకూడదు. రెండు దారులు ఉన్నాయి. ఒకటి నరకానికి వెళ్ళే దారి, రెండవది పరలోకానికి చేర్చే దారి. నరకానికి వెళుతున్న నిన్ను దేవుడు తీసుకొచ్చి పరలోక మార్గములోనికి నీ వెళ్ళడానికి దేవుడు ఆ మార్గములోకి నిన్ను దేవుడు ఉంచాడు గనుక చచ్చేదాకా అదే మార్గములో నీవు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి క్షేమాన్ని దేవుడు ఇస్తాడు అంటే మధ్యలో ఆగిపోయే వాళ్ళకి కాదు. మన యాత్రలో మనం ఒక్కరమే నడుస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో 6వ వచనంలో మనం చదివితే అక్కడ యెహోషువ భక్తుడితో దేవుడు మాట్లాడుతుంటాడు, నీ ముందర నడుచువాడు యెహోవానే. మనం ఒక్కలమే కాదు నడుస్తుంది, మనతో పాటు ఎవరు నడుస్తున్నారంట?
జీవము కలిగిన దేవుడు నడుస్తున్నాడు. మన మార్గాన్ని సరళము చేస్తున్నాడు. యేసు ప్రభువారి కన్నా 6 నెలలు పెద్దవాడు ఎవరైనా బాప్తిసమిచ్చే యోహాన్. అరణ్యములో వినబడుతున్న గొప్ప శబ్దము అని పేరు పొందాడు. అంత శబ్దముగా ఆయన యేసు ప్రభువారి కన్నా 6 నెలలు ముందు ఈ లోకానికి పంపించబడ్డానికి కారణం ఏంటి అంటే, యేసు ప్రభువారి యొక్క మార్గాన్ని ముందుగానే ప్రజలకు తెలియపరుస్తూ యేసు ప్రభువారి యొక్క మార్గాన్ని సరళము చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక నీకు క్షేమము కలగాలి అంటే నువ్వు యేసయ్య మార్గములో నటించడము నేర్చుకోబాక, ఆగిపోవడం నేర్చుకోబాక, యేసు మార్గములో చచ్చిన చావైన బ్రతుకైన దేవుని మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకో. ఎవరి మార్గంలో నడిస్తే క్షేమం అంటే యేసయ్య మార్గములో నడిస్తేనే క్షేమం. కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే ఇది తెల్లోళ్ళ మార్గం అంటున్నారు, ఇది బ్రిటిష్ వాళ్ళు వస్తా తీసుకొచ్చిన మార్గం అంటున్నారు. ఇది బ్రిటిష్ వాళ్ళ మార్గం కాదు, తెల్లోళ్ళ మార్గం కాదు, ఆ దేశపోడు ఈ దేశపోడు తెచ్చిన మార్గం కాదు. అన్నిటికన్నా అతి పురాతనమైన గ్రంథం ఏదైనా ఉందంటే అది దేవుని గ్రంథమే. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు పైకెత్తి పట్టుకోండి. అందరూ పైకెత్తి పట్టుకోండి. అందరూ పైకెత్తి పట్టుకోండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము కిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అన్ని మార్గముల కన్నా పురాతనమైన మార్గం ఏంటి అంటే పరిశుద్ధ మార్గం, జీవ మార్గం, పరలోకానికి నిన్ను చేర్చే మార్గం నా యేసయ్య మార్గం. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పురాతనమైన మార్గములోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. కొంతమంది అనుకుంటారు నాకు నేనుగా వచ్చాను, నీకు నువ్వుగా రాలా. దేవుని వాక్యముల పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, నన్ను ఆకర్షించయ్యా మేము నీ దగ్గరకు వస్తామన్నాడు. ఎవరు ఆకర్షించాలి చెప్పాలి? ఎవరు ఆకర్షించాలి? నాకు నేనుగా ఆకర్షించబడలేదు, దేవుడు నన్ను ఆకర్షించాడు కనుక నేను మీ మధ్యలోకి రాగలిగాను. దేవుడు మనల్ని ఆకర్షించాడు కనుక మనము దేవుని మార్గంలోకి రాగలిగాం. కనుక నీకు దేవుడు క్షేమాన్ని కలుగజేయాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఇష్టం వచ్చిన మార్గంలో నడవడం నేర్చుకోబాక. ఎవరి మార్గంలో నడవాలి? యేసయ్య మార్గంలో నడువు. భక్తుడైన దావీదు జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటి అంటే అతడు ఏ పని పూనుకొన్నా, ఏ కార్యము చేయాలి అన్నా, అయ్యా ఇదిగో ఈ మార్గములోకి నేను వెళ్ళబోతున్నాను, ఇదిగో ఈ కార్యాన్ని నేను చేయబోతున్నాను, ఇది నేను చేయడం అది నీ ఉద్దేశమా కాదా అని దేవుని యొద్ద విచారణ చేసేవాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతివాడు తనకు ఏర్పరచుకున్న మార్గము మంచిగానే కనపడుతుంది, కానీ తుదకది మరణమునకు దారితీస్తుంది అని సామెతల్లో ఉంది. కనుక మనం ఏర్పరచుకున్నది మన దృష్టికి మంచిగానే ఉంది, మనం వెళుతున్న మార్గం మన దృష్టికి కరెక్ట్గానే ఉంది. లోకమంతా కుందేలుకు 4 కాళ్ళు అంటుంటే మనమేమో 3 కాళ్ళే అంటున్నాం. ఇబ్బంది ఏం లేదు, నువ్వు పట్టుకున్న దానికి 3 కాళ్ళే అయి ఉండొచ్చు. లోకమంతా ఒక మార్గంలో వెళ్తున్నా, నువ్వు ఒక్కదాని ఒక మార్గంలో వెళుతున్నా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అవగాహన లోపమే తప్ప మరి ఇంకేమి లేనే లేదు. అయితే నీవెన్నుకున్న మార్గము సరి అయిందిగా కాదా అని నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వెన్నుకున్న మార్గము సరైందైతే నిశ్చయముగా పరలోకములోకి నేను తీసుకెళ్తుంది. ఒకవేళ నీవు ఎన్నుకున్న మార్గం సరైంది కాకపోతే నిత్య నరకాగ్నిలోకి నీవు వెళ్ళిపోతా. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు, అక్కడ భయంకరమైన వేదన శోధన ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఓ దైవజనుడిగా బ్రతిమలాడుతూ ఏం చెప్తున్నాను అంటే నీవు ఈ లోకములో ఉండగా క్షేమముగా ఉండాలి, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసయ్య మార్గములో, యేసు నందున్న మార్గములో, యేసే మార్గములో నీవు కొనసాగి నడవాలి అని ఓ దైవజనుడిగా కోరుకుంటున్నాను. 5వ మాట చెప్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం. కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి
ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్ములు ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఎవరికి క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే దేవుని సేవించే వారికి. ఎవరికంట? మీరును మీ రాజుగారు కూడా ఏం చేయాలి? ఆయనను సేవించిన ఎడల, ఆయన్ని సేవిస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన్ని మీరు సేవించే మనసు కలిగి ఉంటే అప్పుడు మీకు క్షేమము కలుగును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి క్షేమాన్ని దేవుడిస్తాడు అంటే దేవుని సేవించే వారికి. ఎవరికంట? అర్థమవుతున్న మాటలు? ఎవరికి క్షేమం? ఎవరు దేవుని సేవిస్తారో. సేవించడం అంటే దాని అర్థం ఏంటో పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. ఆరాధించడం, ప్రేమించడం, కీర్తించడం, గణపరచడం. సేవించడం అంటే టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడున్న మరి కంప్యూటర్ యుగంలో లోకములో ఉన్నటువంటి పాడైపోయేటువంటి ప్రేమ కేవలం మనుషుని యొక్క దేహాన్ని ఆశించి, శరీరాన్ని ఆశించి ప్రేమలో పడ్డాం అంటున్నారు. దేనిలో? ప్రేమలో పడిపోయారు. దేన్ని ఆశించి? నిజంగా హృదయపూర్వకంగా ప్రేమను ఆస్వాదించే వాళ్ళైతే శరీరం పైన తలంపు, చెడిపోయిన ఆలోచన, చెడిపోయినటువంటి ఉద్దేశాలు ఉండవు వాళ్ళకి. నిజంగానే అట్లాగే శరీరాన్ని తాకకుండా, శరీరాన్ని చూడకుండా హృదయపూర్వకంగా ప్రేమించేవారు అలా ప్రేమిస్తారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, మీరు ప్రేమలో పడిపోవాలని కాదు, ప్రేమికులు నేను సమర్థిస్తున్నట్లు కాదు దాని ఉద్దేశం. మీకు అర్థమవడానికి ఈ మాట చెప్తున్నాను. టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమలో పడిపోతే ఆయన్నేమో ఆమె ఎట్లా చూసిద్దంటే దేవుళ్ళలాగా చూసిద్ది. ఎట్లంట? ఒక దేవుళ్ళలాగా. ఇప్పుడు ఆయన ఆమెను ఎట్లా చూస్తాడంటే దేవతే. ఇక అమ్మా నాన్న గుర్తుకు రాదు, ఇంకా పాస్టర్ గారు గుర్తురారు, ఇంకా లోకములో ఉన్న అక్క చెల్లెల్లో, అన్నాదమ్ములో తన ఎంత ప్రేమించి, గౌరవించి, ఆప్యాయతను పంచేవారు కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆ అమ్మాయికి ఇచ్చేసాడు కాబట్టి మనసు, వాడికి ఇంకా ఆ అమ్మాయి ఏంటంటే దైవమే, ఇక దేవతే అన్నట్టు చూస్తాడు. ఇప్పుడు వీడికి కూడా ఆ అబ్బాయి ఎట్లా కనపడతాడంటే, ప్రేమించిన ఆ కుర్రోడు ఎట్లా కనపడతాడు అంటే దేవుళ్ళలా కనపడతాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే టీనేజ్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, యవనస్తులు ఒకరినొకరు ఇష్టపడినప్పుడు ఎలాగైతే వారి యొక్క అభిరుచి కానీ, కోరికలు కానీ, బట్టలు కానీ, దుస్తులు కానీ, ఆలోచన కానీ, తలంపు కానీ, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని ఎలాగైతే సేవిస్తారో, ఎలాగైతే ప్రేమిస్తారో, ఒకరినొకరు ఎంతగైతే ఇష్టపడతారో, మనం కూడా మన కొరకు ప్రాణము త్యాగము చేసిన యేసయ్య కొరకు ఆయన ఇష్టమేంటో తెలుసుకొని, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకొని, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఆ ప్రేమ, ఆప్యాయత ఎంత లోతుగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో, ఎంత విస్తారమైన ప్రేమ దేవుడు నీ ఎడల నా ఎడల చూపుతున్నాడో అది తెలుసుకొని దేవుని సేవించడం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లా సేవించాలంట? టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఒకరినొకరు ఎలాగ ఇష్టపడతారో అట్లాగున దేవుని కూడా మన మనస్ఫూర్తిగా, ఇక ఒక్క మాటలో చెప్పాలంటే నాదేమీ లేదు, అంత ఎవరిది? పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఇక మీదట జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తాడు. ఇప్పుడు నేను ప్రభువును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని సేవించే వారికి క్షేమాన్ని దేవుడు ఇస్తాడు. ఓ వ్యక్తి ఎలాగూ సేవించాలో దేవుని వాక్యంలో చాలా ఉదాహరణలు చెప్తూ వచ్చాడు. పూర్ణ మనసుతోనూ, పూర్ణాత్మతోనూ, పరిపూర్ణముగా నీవు దేవుని సేవించాలి. సేవించిన నీవు ఇంకెప్పటికీ వెనక్కి తిరిగి చూడకూడదు. కనుక ఎవరికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తారంటే దేవుని సేవించే వాళ్ళకి. ఆరో మాట చూపిస్తాం. దేవుని వాక్యంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనంలో, ఇర్మియా గ్రంథం 29:7 పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు
యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు క్షేమముగా ఉండాలి అంటే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడంట? ఐగుప్తు దేశము నుండి కనానుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్లేటువంటి యాత్రలో 430 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారిని నడిపించాడు. 70 సంవత్సరాలు మాట వినలేదని వాళ్ళ చంపడానికి కాదు, వారిని సరిచేయడానికి బబులోను చెరకు అప్పగించాడు. 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇంత శ్రమలు పెడుతూ వారిని నడిపించినటువంటి కారణం ఏంటి అంటే వారు క్షేమముగా ఉండడం దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటలే జ్ఞాపకం చేస్తూ బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఉండగా ఇర్మియా ప్రవక్త కూడా వారితో చెరలో ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతూ 4వ వచనం నుండి మీరు చదివితే, ఇండ్లు కట్టించుకోండి, తోటలు నాటండి, మీ కుమార్తెలకు కుమారులను సంపాదించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు సమృద్ధిగా ఉండండి, అన్ని ఆశీర్వాదాలు మీకు ఇస్తానని మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, మీరు క్షేమము కొరకు ఏం చేయాలి అంటే మీరు ఉంటున్న ప్రాంతము కొరకు, మీరు ఉంటున్న ఇంటి కొరకు, మీకు దేవుడిచ్చినటువంటి వాటన్నిటి కొరకు ప్రతిరోజు ఏం చేయాలి అంట? వారి క్షేమము కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడాలి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన లేనిదే పరాజయం. నీవు క్షేమముగా ఈ సంవత్సరం ఉండాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సేవలో కానీ, పరిచర్యలో కానీ నీవేది ఆశిస్తున్నావో దానిలో నా దేవుడు క్షేమాన్ని కలుగు చేయాలి అంటే నువ్వు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే క్షేమమిచ్చే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మనుషులతో చెప్పుకున్న జాలు పోయిన సంవత్సరం అంతా, వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి, వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి, ఇదిగో నా పరిస్థితి ఉందో, నాకు ఏదైనా హెల్ప్ చేయి, నాకు ఏదైనా సహాయం చేయి, నువ్వు ఏదైనా అవకాశం ఉంటే చెయ్యని మనుషుల దగ్గర చెప్పుకున్న జాలు. ఈ సంవత్సరం మనుషులు చెప్పాక ఎవరికి చెప్పు? దేవుడు చెప్పు నీ సంగతి ఏందో. ఏ సంగతి అయినా దేవుని దగ్గర మొరపెట్టు. అయ్యా క్షేమం ఇస్తానని మాట్లాడేవుగా, నాకు క్షేమం ఇవయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనుషులకు చెప్పినప్పుడు మన ఎదుటేమో ఒకలాగా మాట్లాడారు, పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా విమర్శ చేసి మాట్లాడినటువంటి అనుభవాలు గడిచిన సంవత్సరం మనం అనుభవించాం. కనుక మనుషులతో చెప్పడం మానుకో, మనుషులకు నీ మనవలు చెప్పడం మానుకో, మనుషులకు నీ ప్రార్థన అవసరం చెప్పడం మానుకో. ఎవరికి చెప్పాలి? జీవము కలిగిన దేవునికి చెప్పు. అవకాశం ఉంటే నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ నా శక్తికి మించినటువంటి కార్యం అంటే అప్పుడు దైవజనుడి దగ్గరకు తీసురా, అప్పుడు సంఘము దగ్గరకు తీసురా. ఒకవేళ నా వల్ల అవుతుంది, ఎంతోమంది ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు అనుకుంటే, అంత ప్రార్థనా జీవితం నీకుంటే మోకరించి ఉపవాసం ఉండి నా బిడ్డలకు క్షేమం అయ్యా, నా యజమానుడికి క్షేమం అయ్యా, నేను చేస్తున్న పనిలో క్షేమాన్ని కలుగుచే ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో క్షేమం అయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే ఈ సంవత్సరం నీకు క్షేమకరమైన దీవెనలు నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నా దేవుడు నీకు క్షేమం ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రార్థనలో ఒకవేళ లోపం ఉందేమో, ప్రార్థనలో ఒకవేళ అవిధేయత ఉందేమో, ప్రార్థనలో ఒకవేళ నమ్మకం లేకుండానే ఏదో ఫార్మాలిటీగా ప్రార్థన చేస్తూ వెళ్ళేవేమో, అది సరి చేసుకో. ప్రార్థనలో లోపం లేకుండా కన్నీరు గార్చి ఉపవాసం ఉండి అవకాశం ఉంటే దేవుని దగ్గర క్షేమమును అనుగ్రహించే దేవుని దగ్గర ప్రార్థన చేయి. నిశ్చయముగా నా దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. చివరి మాట చెప్తున్నాం దేవుని వాక్యములో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం.
దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉంటుంది, పాపమును విడిస్తే క్షేమాన్ని ఇస్తాను అన్నాడు. ఏం విడిస్తే? ఏం విడిచిపెట్టాలి చెప్పాలి? ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెడితే. ఏ బలహీనత నీ జీవితంలో ఉందో, ఏ అవిధేయత నీ జీవితంలో ఉందో, ఏది దేవునికి నీకు వ్యతిరేకమైనటువంటి అనుభవాలు కలుగు చేస్తా ఉందో, దాన్ని నువ్వు విడిస్తే నీకు క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 6-7 అనుభవాలు మనం ధ్యానం చేశాం. ఎవరికి క్షేమాన్ని ఇస్తాడు అంటే, నెంబర్ 1, తల్లిని తండ్రిని సన్మానించే వాళ్ళకి క్షేమం. రెండవదిగా భయభక్తులు కలిగిన వారికి క్షేమం. మూడవదిగా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి క్షేమం. ఐదవదిగా దేవుని మార్గములో నడిచే వారికి క్షేమం. ఐదవదిగా దేవుని సేవించే వారికి క్షేమం. ఆరవదిగా ప్రార్థనా పరులకు క్షేమం. ఏడవదిగా పాపమును విడిచిపెడితేనే క్షేమం. పాపాన్ని విడిచిపెట్టగా పిల్లను కూడదంట పాలు తాగుతా, నేను చేసేటువంటి బలహీనత, నేను చేసే తప్పు, నేను చేసే ఈ పరిస్థితి ఎవడికి తెలియదులే అనుకుంటుందంట. పాపానికి మూలం ఏంటో తెలుసా? స్వార్థమే. స్వార్థంగా ఉండబాక. నేను నా కుటుంబం బాగుండాలి, అంతవరకు బాగానే ఉంటుంది. నేనొక్కడనే బాగుండాలి అనేది స్వార్థం. నేను నా కుటుంబం బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, ఇది రైట్. అంతేగాని నేనే డెవలప్ అవ్వాలి, నా కుటుంబమే డెవలప్ అవ్వాలి, నా పిల్లలే పైలోకి రావాలి, నేనే కనపడాలా, ఇది తప్పు వాక్యానుసారంగా. పాపమునకు మూలం ఆది పితరులైన ఆదామవ్వలు పడిపోవడానికి కారణం పాపమే, ఆజ్ఞను అతిక్రమమే పాపం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మరి 4వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏం ఆజ్ఞాపించాడో దేవుడు దాన్ని వ్యతిరేకంగా నడవడమే పాపం. ఈ పాపాన్ని కలుగు చేసింది ఏంటి అంటే స్వార్థం. స్వార్థం ఏ మనిషిలో ఉంటుందో వాడు ఖచ్చితంగా పాపంలో పడిపోతాడు. నేను అనేది ఎప్పుడైతే నీ జీవితంలో కనబడిద్దో, నేను కనపడాలా. కొంతమంది మరి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉన్న వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వాన్ని బట్టి, అంతేనా, వ్యక్తిత్వమేనా, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే కనపడాలా. నువ్వు కనపడక్కర్లా. ఎవరు కనపడాలి నీలో? నిజంగా నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, నిజంగా యేసు రక్తంలో కనబడిన వ్యక్తివైతే, కడుగబడినటువంటి అనుభవం నీకుంటే నువ్వు కనపడకూడదు. ఓ దైవజనుడు అన్నాడు, ఐ ఈజ్ బెండ్ సీ అన్నాడు. ఐ ఈజ్ బెండ్ సీ ది. ఐ అంటే నేను. అయ్యి ఎలా మార్చబడాలంట? నేను అనే అహము చచ్చిపోయి ఇక మీదట నేను కనపడకూడదు. నాలో ఎవరు కనపడాలి? యేసయ్య కనబడాలి. బెండ్ అవ్వాలి. ఐ బెండ్ అయినప్పుడు ఎలా మార్చబడుతుంది? సీగా. ఐ అంటే ఒకటే, ఇప్పుడు సీగా మార్చబడింది. ఇప్పుడు ఏమైంది? సి అంటే క్రైస్ట్, యేసయ్యగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీకు ఎప్పుడు క్షేమము కలుగు చేస్తాడు నా దేవుడు అంటే, నేను అనే అహము నీలో పనిచేసినప్పుడు క్షేమం ఉండదు. నేను కాదయ్యా, నా వల్ల ఏం కాదయ్యా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి ఏం మాట్లాడి తెలుసా? ఇంతగా నన్ను నీవు హెచ్చించడానికి నేనే పాటివాణ్ణయ్యా, నా కుటుంబం ఏ పాడిదయ్యా, నేను అసలు లెక్కలో లేని వాడిని ప్రభువా. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ నన్ను తీసుకొచ్చి నా కుటుంబానికి ఆధిక్యత ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ఘనతనిచ్చి, పేరిచ్చి, ప్రఖ్యాతనిచ్చి ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా. నేను కోరుకుంటున్న ఒక చిన్న కోరిక అయ్యా, నిత్యము నీ దాసుడైన నేను, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ఇంక నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదయ్యా. నిత్యము నేను ఉండాలి, నాతో పాటు నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండాలయ్యా. కనుక ఎవరికి క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే, పెద్దవాళ్ళు అంటారు, ఓ చదువుకున్న పుస్తకాల్లో పిల్లలకి తెలుసు, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురు అని. తప్పులు ఎంచి చూపించేవాళ్ళు, ఎదుటి వారిని విమర్శ చేసేవాళ్ళు, ఎదుటోడిని పొడిచి మాట్లాడేవాళ్ళు. వాడి తప్పేందో వాడికి అర్థం కాదు. ఒకవేళ కొంతమంది తెలిసినా కానీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓ దైవజనుడిగా ప్రేమతో మీకేం మనవి చేస్తున్నానంటే, ఒక లేలు పెట్టి చూపించింది చాలు, ఒకటి సంగతి మనకొద్దు. నీవెలాగున్న వాక్యపు వెలుగులో, నేను ఎలాగున్నాను వాక్యపు వెలుగులో, నా జీవితం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుందని, మన తప్పేంటో, మన ఒప్పేంటో, మన పాపం ఏంటో, మన బలహీనత ఏంటో మనము తెలుసుకొని ప్రవర్తించగలిగితే ఇక అంతకన్నా ధన్యులు మరొకళ్ళు ఉండనే
ఉండరు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. పాడాలి. నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేను నీ తోడే నేనుండాలేనయ్యా. యేసయ్యా నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీలోనే, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా దైవము, విశ్వానికి కర్త నాకెంతో ఇష్టము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన రక్షకుడే లేడయ్యా, నిన్ను మించిన రక్షకుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా ఉండాలి, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం, నేను మీకు క్షేమము కలుగునగా కానీ నేను అంటాను, నేను అందును. క్షేమాన్ని కలుగు చేయడానికే నీతో నాతో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఒక్క నిమిషం, నీవెవరివైనా ఏ స్థలమందు నీ ఉన్న వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఏ విషయంలో క్షేమం లేదో, ప్రభువా నాకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు నీవని నీ కృపాసనము దగ్గరకు వచ్చాను నాయన, నన్ను దర్శించయ్యా. మూయబడిన ప్రతి ద్వారాలు నా కొరకు తెరువునాయన, ఆటంకాలన్నిటిని తొలగించండి ప్రభువా. నీ కృపలో జ్ఞాపకం చేసుకయ్యా, నన్ను దర్శించయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ఒకవేళ ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో నీ ఉన్నావేమో, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వానిగా నీ ఉన్నావేమో, జ్ఞాపకం చేసుకో ప్రభు దగ్గర. నీ పాపము నుండి విడుదల అనుగ్రహించడానికి, నీ శాపాన్ని తొలగించడానికి, నీ అపవిత్రతను పోగొట్టి ఏ విషయంలో నీకు క్షేమము లేదో ఆ విషయాలలో క్షేమమును నా దేవుడు అనుగ్రహించడానికి కొరకై ఆయన వేచి ఉండి చూస్తూ ఉండగా, క్షేమాన్ని అనుగ్రహించే దేవుని యొక్క నీ పాపం ఏంటో, నీ అతిక్రమం ఏందో, నీ తప్పేంటో, నీ పరిస్థితి ఏంటో ప్రభు దగ్గర కన్నీరు గారుస్తూ ఒప్పుకుందాం. మనము మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. మనం పాపులమని త్రోసివేసేవాడు కాదు, మనము దుర్మార్గులమని విడిచిపెట్టేవాడు కాదు. మనం అపరాధము చేసామని బలహీనతలు మనలో ఉన్నాయని మనుషులు మనల్ని తోడనన్నట్లుగా ఆయన మనల్ని తోడనాడేవాడు కాదు, మళ్ళీ వెళ్ళిపోమనేవాడు కాదు. మనం ఆరాధించే దేవుడు కనుక క్షేమాన్ని అనుగ్రహించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు నీ కొరకు నా కొరకే నా గట్టి చాలవలే ఆయన శరీరం దున్నబడింది. నిలువెల్ల గాయాల చేత నింపబడి నీ కొరకు నా కొరకు రక్తపు ముద్దవలే మార్చబడి నీ పాపము నిమిత్తం నా పాపము నిమిత్తమై ఆకాశానికి భూమికి మధ్య అడ్డకొయ్యిపై నిలువ కొయ్యిపై సిలువపై వేలాడి నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తమై మరణించాడు. తాను చెప్పిన మాట ప్రకారంగా 3వ దినాన తిరిగి సజీవుడై లేచి
40 దినాలు భూమి మీద దర్శనమిచ్చి 14 స్థలాల్లో ఆయన ప్రజలకు కనబడి 500 మంది చూస్తూ ఉండగా ఒలీవల కొండ ప్రాంతంలో ఆరోహణుడై వెళ్ళిపోయిన యేసయ్య తిరిగి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ఒకవేళ నీ బ్రతుకులో క్షేమము లేదేమో, ఇంకా ఒకవేళ నీ జీవితంలో క్షేమము లేకున్నావేమో, ఎవరికి క్షేమాన్ని కలుగు చేస్తాడో 7 మాటలు మనం వింటూ వచ్చాం. వీటిలో ఏ లోపము నీ జీవితంలో ఉందో సరి చేసుకోవడానికి, చక్కబాటు చేసుకోవడానికి దేవుడిచ్చిన విలువైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలో ఉందాం. ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించిన వారు ఉంటే, ఇంకా క్షేమము లేదని అల్లాడిపోతున్న పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉంటే ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావాలి అని ప్రభు సేవకునిగా బ్రతిమలాడుతూ ఉన్నాను. దినములు బాగలేదు, రోజులు బాగలేదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలియని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటూ ఉండగా క్షేమాన్ని కలుగు చేసే దేవుని దగ్గరికి వద్దాం. ఒకవేళ నేను ప్రభువుని నమ్ముకున్నానయ్యా అంటే, నమ్మిన నీ జీవితంలో, విశ్వసించిన నీ జీవితంలో, ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన నీ జీవితంలో క్షేమము లేకున్నావేమో, ఎవరికి క్షేమాన్ని ఇస్తాడో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చారు వాక్యము ద్వారా. ఏ విషయంలో నీ తప్పిపోయావో సరి చేసుకో, ఏ విషయంలో అపరాధము నీ జీవితంలో సరి చేసుకొని నన్ను సరిచేయి నాయన, నన్ను చక్కమాడు చేయయ్యా, నా జీవితాన్ని మలుచయ్యా, నా బ్రతుకును మలుచయ్యని దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడగలిగితే నీ క్షేమము నదీ ప్రవాహం వలె నా దేవుడు చేస్తాడు. నదుల ప్రవాహం వలె నీ క్షేమాన్ని, నీ తర్వాత నీ సంతానాన్ని కూడా ఆ విధంగా నా దేవుడు వర్ధిల్లింపజేసి ఇసుక రేణువుల వలె నీ పేరు ఎన్నడూ మరువబడక, విడిచిపెట్టబడక నీకు క్షేమాన్ని కలుగు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, క్షేమాన్ని కలుగు చేసే దేవుని సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన, పశ్చాత్తాపడుతూ ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవానికి వందనాలు. చదవబడిన లేఖములో నుండి 2025 సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభువా నైనా నీ సన్నిధిలో ప్రభువా సిద్ధపడి నీ పిల్లలతో మాట్లాడడానికి, ఉపదేశించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఎవరికి క్షేమాన్ని ఇస్తావో, క్షేమం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో తండ్రి నాతో మాతో ఈ 2 వారాలుగా నాతో మాతో ముచ్చరించిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. ఇంకా ఒకవేళ నీ బిడ్డలు పాపములోనే ఉండి, బలహీనతలో నుండి వారి పాపాన్ని, అవిధేయతను విడిచిపెట్టక కొనసాగుతున్నారేమో క్షమించి కృప చూపించి వారికి నీ క్షేమమును కలుగు చేయమని, వాగ్దానాన్ని మా అందరి జీవితంలో ఫలింపులోకి తీసుకొని రమ్మని, ఆశీర్వాదకరంగా ఈ కార్యాన్ని మీరు జరిగించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విత్తమైన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి అట్టి క్షేమమును వ్యక్తిగత జీవితాల్లో మీరు అనుగ్రహించుదురుగాక, కుటుంబాలకు మీరు అనుగ్రహించుదురుగాక, సంఘమునకు పరిచర్యకు మీరు అనుగ్రహించుదురుగాక. ఎవరు క్షేమము కొరకు ప్రార్థిస్తున్నారో వారందరికీ నాయన వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో అన్ని విధములైన క్షేమకరమైన ఆశీర్వాదాలు వారికి మీరు అనుగ్రహించుదురుగాక. అట్టి కార్యములు మీరు జరిగించి సహాయతను మీరు అనుగ్రహించమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.